అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మనకు కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ ఆనియన్ పకోడీ చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని శనగపిండి ఏసుకోవాలండి. తర్వాత ఇందులోకు తగినంత సాల్టు, ఒక స్పూన్ వాము, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలండి. ఒక అర స్పూను తినే సోడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా ముందు ఇలా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మెత్తగా కలిపేసుకోవాలండి మొత్తం. తర్వాత మన ఏలు పెడితే ఇలా తొలగాలండి ఏలుకి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. తర్వాత ఆలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. మీరు టైం లేకుంటే అప్పటికప్పుడు అయినా చేసుకోవచ్చండి. ఇలా అన్ని ఆనియన్స్ కట్ చేసుకొని కడిగేసుకొని ఇలా బాగా శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలండి. బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటామో జంపుగా అలా కట్ చేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేసేయండి. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీ ఎలా ఉందో. తర్వాత మొత్తం ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని సపరేట్ చేసేసుకోండి ఒక్కొక్క పీసు. తర్వాత ఇందులోకి ఒక మిర్చి, 1-2 మిర్చి మీ ఇష్టం అండి వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత మేము శనగపిండి నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలండి. పిండిలోకి బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియంలో పెట్టేసుకొని ఇలా వేసుకోవాలండి. ముద్దలాగా కాకుండా ఇలా సపరేట్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, ఆనియన్స్ టేస్ట్ అయితే. ఇలా వేసేసుకొని ఎమ్మడే తిప్పకూడదండి. 1 నిమిషం పాటు అలాగే వదిలేసుకొని తర్వాత తిప్పేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. మొత్తం ఇలాగే తీసేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇలాగే మొత్తం వేసేసుకొని తీసేసుకోవాలండి. చూడండి ఆనియన్స్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో.
చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటది. చిన్న పిల్లల కన్నా, పెద్దవాళ్ళకన్నా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మరొక కొత్త రెసిపీ అండి. ఇడ్లీలతో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటదండి. ఇందుకోసం ముందుగా మనం ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఇలా మిగిలిపోతాయి కదా! అలాంటప్పుడు ఇలా మ్యాష్ చేసేసుకొని మొత్తం ఇడ్లీలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకోవాలండి. ఇలా శనగపిండి వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలండి. మొత్తం ఇలా వేసేసుకున్నాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. తగినంత సాల్ట్, కొద్దిగా సోడా పొడి అండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలు అంటే ఎవరికి అంతగా ఇష్టం ఉండదు కదా! ఇలా చేసి పెడితే ఎవరికైనా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేయకండి. కొద్ది వేసుకోండి అందుకోసమే. నేను ఇప్పుడు పెట్టే 3 ఐటమ్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. స్నాక్స్ లాగా తింటే ఈవినింగ్ పూట. ఇలా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇలా వేసుకోవాలండి పకోడీలాగా. మనం గట్టి పకోడీ తింటాం కదండి, అదే టేస్ట్ ఉంటుందండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం బయట కొనుక్కొని తినడం కన్నా ఇంట్లో చేసుకుని ఇలా తింటే చాలా హెల్దీ అండి. ఇలా ఏదో ఒకటి చిన్నపిల్లలకి ఇలా ఇష్టంగా చేసి పెడితే వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ మిగిలిపోయినా కానీ ఇలాగే చేయమని అడుగుతాను. అంతా బాగుంటాయండి.
చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయి. మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక కొత్త రెసిపీ అండి. ఇడ్లీ పిండితో ఈజీగా చేసుకునే పునుగులండి. చల్ల పునుగులు చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా చట్నీలోకి ఇలా అద్దుకొని తింటుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. కారం పొడిలో ముందుగా ఇలా మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది కదా, కొంచెం ఉన్నా చాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా ఇలా తరుక్కొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తినే సోడా వేసుకోవాలండి. తగినంత సాల్ట్, మైదాపిండి వేసుకోవాలండి. మైదాపిండి అంతా ఇంత ఏం కాదండి, మనకి ఇడ్లీ పిండిలోకి బాగా గట్టిగా కలిపేంత ఉంటే చాలండి. గట్టిగా ఉండాలి, మరీ జారుగా ఉంటే నూనె అంతా పెలిచేస్తుందండి పునుగులు. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి కొంచెం తక్కువైనా కానీ వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలండి. ఈ విధంగా ఉంటే పునుగులు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా సేపు నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలండి. చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మన ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి. కొంచెం పులిసిన పిండి అయినా కానీ చాలా బాగుంటాయండి, ఏం కాదు. ప్లీజ్ అండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుందండి, సపోర్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా బాగా ఒక నిమిషం తర్వాత తిప్పేసుకోవాలండి. ఎమ్మటే తిప్పకూడదు. ఎమ్మటే తిప్పేస్తే అవన్నీ ఒకటే ముద్దలాగా అయిపోతాయి. ఇలా ఒక నిమిషం తర్వాత తిప్పేసుకుంటే ఇలా విడివిడిగా బాగుంటాయండి. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. మనం బయటికి వెళ్ళి బండి మీద కొనుక్కొని తినడం కన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకొని తినొచ్చండి, అందరం కూర్చొని హ్యాపీగా. మొత్తం ఇలా తీసేసుకోరండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత. చూడండి ఇప్పుడు మొత్తం ఇలాగే వేసేసుకొని తీసేసుకోవాలండి.
చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీకు గానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ వచ్చేసింది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.